దేశ రాజధాని ఢిల్లీలో నీటి సంక్షోభం ఏర్పడింది. హీట్ వేవ్ తో అల్లాడుతున్న ఢిల్లీని తీవ్ర నీటి సమస్య వేధిస్తోంది. నీళ్లు లేక పలు ప్రాంతాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జనం. తాగునీటితో పాటు నిత్యావసరాలకు నీళ్లు లేక అవస్థలు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. బస్తీల్లోకి నీళ్ల ట్యాంకర్ వచ్చిందంటే చిన్న పెద్ద తేడా లేకుండా ఎగబడుతూ నీటిని పట్టుకుంటున్నారు స్థానికులు. ఢిల్లీలో నెలకొన్న నీటి ఎద్దడి సమస్యను పరిష్కరించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఆప్ సర్కార్. ఢిల్లీకి వచ్చే వాటాతో పాటు అధిక నీటిని విడుదల చేయాలని కోరుతూ హర్యానా, యూపీ, హిమాచల్ సర్కార్లను కోరింది ఢిల్లీ ప్రభుత్వం. ఉత్తర భారతదేశంలో హీట్ వేవ్ పరిస్థితుల వల్ల ఢిల్లీలో నీటి వినియోగం పెరిగిందని, అందుకే ఒక నెల రోజుల పాటు అధికంగా వాటర్ రిలీజ్ చేసేలా చర్యలు తీసుకోవాలని పిటిషన్లో తెలిపారు. ఢిల్లీకి తాగునీటిని అందించడం అందరి బాధ్యత అని ఆప్ సర్కార్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో తెలిపారు. ఢిల్లీలో తీవ్ర నీటి కొరత ఉందని, హర్యానా రాష్ట్రం తమ వాటా నీటిని విడుదల చేయడం లేదని ఢిల్లీ నీటిపారుదల శాఖ మంత్రి అతీషి ఆరోపించారు. దేశ రాజధాని ఢిల్లీలో నీటి సంక్షోభం ఏర్పడింది. హీట్ వేవ్ తో అల్లాడుతున్న ఢిల్లీని తీవ్ర నీటి సమస్య వేధిస్తోంది. నీళ్లు లేక పలు ప్రాంతాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జనం. తాగునీటితో పాటు నిత్యావసరాలకు నీళ్లు లేక అవస్థలు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. బస్తీల్లోకి నీళ్ల ట్యాంకర్ వచ్చిందంటే చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఎగబడుతూ నీటిని పట్టుకుంటున్నారు స్థానికులు. ఢిల్లీలో నెలకొన్న నీటి ఎద్దడి సమస్యను పరిష్కరించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఆప్ సర్కార్. ఢిల్లీకి వచ్చే వాటాతో పాటు అధిక నీటిని విడుదల చేయాలని కోరుతూ హర్యానా, యూపీ, హిమాచల్ ప్రదేశ్ సర్కార్లను కోరింది ఢిల్లీ ప్రభుత్వం. ఉత్తర భారతదేశంలో హీట్ వేవ్ పరిస్థితుల వల్ల ఢిల్లీలో నీటి వినియోగం పెరిగిందని, అందుకే ఒక నెల రోజుల పాటు అధికంగా వాటర్ రిలీజ్ చేసేలా చర్యలు తీసుకోవాలని పిటిషన్లో తెలిపారు. ఢిల్లీకి తాగునీటిని అందించడం అందరి బాధ్యత అని ఆప్ సర్కార్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో తెలిపారు. ఢిల్లీలో తీవ్ర నీటి కొరత ఉందని, హర్యానా రాష్ట్రం తమ వాటా నీటిని విడుదల చేయడం లేదని ఢిల్లీ నీటిపారుదల శాఖ మంత్రి అతీషి ఆరోపించారు.